మనిషి 100 సంవత్సరాలు జీవించడం నిజంగా సాధ్యమేనా? లేకపోతే ఇది ఒక సోషల్ మీడియాలో వినిపించే ఒక వార్తలాగా చూడాలంటే? లేదమ్మా, చాలా మన భారతీయులలో గర్భసంచి అనేది ఏ చిన్న సమస్య వచ్చినా పర్లేదులేండి అని చెప్పేసి దాన్ని తీయించుకుంటుంటారు. కానీ దానివల్ల ఎంత ఉపయోగం మన బాడీకి అనేది మన భారతీయ మహిళల్లో ఎందుకు ఇప్పటికి కూడా ఇంత చదువుకుంటున్నా కూడా ఆ అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే? ఇది నిజమే కదా, 2 పిల్లలు ఉన్నారు, నాకు యూట్రస్తో పని ఏంటని వాళ్ళు కూడా అనుకోవడం. కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. ఇది మిత్ అంటారా లేకపోతే నిజంగానే? కరోనా అనేది మనందరినీ టుక్ బై సర్ప్రైజ్. అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, దానివల్ల చచ్చిపోతారని, దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నెమ్మదిగా డేటా వస్తాయి. వయసు పెరగడం ఆపలేం, కానీ ఏజింగ్ స్పీడ్ని తగ్గించడం నిజంగా సాధ్యం. 2-3 ఏళ్ల క్రితం వరకు ఫ్యాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ అని, ఎగ్ తింటే ఎల్లో పడేయమని, గుడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ యూ, కానీ బాగా బ్యాడ్ ఈజ్ షుగర్, కార్బోహైడ్రేట్స్. ఈ రోజులలో 30 ఏళ్ళకి షుగర్, బీపీ, హార్మోన్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అది మోస్ట్లీ డైట్, లైఫ్ స్టైల్ అమ్మా. డే 1 నుంచి వెళ్ళి మనం ఇలాంటివి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇది తగ్గించాలంటే? ఫస్ట్ ఒక జనరల్ చెకప్ చేసుకుని, ఇవన్నీ చేసుకుని, హార్మోన్స్, థైరాయిడ్ మనం మెజర్ చేసి అన్ని. నేను కొన్ని కేసెస్లలో చూసాను ట్యూమర్. ఈ ట్యూమర్ వల్ల గర్భసంచి తీసేయడం అనేది చాలా అయిపోయింది. ట్యూమర్ వల్ల నిజంగానే గర్భసంచిని తీసేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయమ్మా? అది ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ అనే బినైన్ ట్యూమర్సే. అది ఉన్న లొకేషన్ బట్టి, సైజుని బట్టి తీసేయమంటాం. 8 months ప్రెగ్నెంట్ సైజ్ అయినవి కూడా చూస్తాం, అంత పెద్ద అయిపోయింది. దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అమెరికాలో మీరు చూసారు ఎట్లా ఉంది ఏంటి అనేది, ఇండియాలో కూడా మీరు చూస్తున్నారు. సో మెడిసిన్ అనేది అక్కడ అది తొందరగా పనిచేస్తుంది లేకపోతే ఇక్కడ ఉన్న డ్రగ్ తొందరగా పనిచేస్తుంది? మోర్ ఎవిడెన్స్ బేస్డ్ అక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళకి, నాన్నమ్మ వాళ్ళకి కడాలు ఉండేవి, అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు అనుకోవచ్చు. మన వాళ్ళు పెట్టినవన్నీ చాలా సైంటిఫిక్ అని అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు ఏకాదశి అని అప్పుడే చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. మనతో పాటు ఉన్నారు అక్కినేని హాస్పిటల్స్ విజయవాడ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్, అమెరికాలో 40 ఏళ్లుగా వైద్య అనుభవం కలిగిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అక్కినేని మణి గారు. నమస్కారం మ్యామ్. మనిషి 100 సంవత్సరాలు జీవించడం నిజంగా సాధ్యమేనా? లేకపోతే ఇది ఒక సోషల్ మీడియాలో వినిపించే ఒక వార్తలాగా చూడాలంటారు? లేదమ్మా, చాలా సాధ్యము. ఏమీ చేయని వాళ్ళు కూడా, నిన్నే మా పెద్దమ్మ 100 ఏళ్ళు అప్పుడు పోయారు. కాకపోతే లాస్ట్ 20 ఏళ్ళు చాలా ఆల్మోస్ట్ మంచం మీద ఉండి, వాళ్ళ బాబు కూడా గైనకాలజిస్ట్, అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. బాగా అంతా హెల్ప్ అంతా ఉంది, కానీ ఆరోగ్యం క్షీణించినాక ఇంట్లో రౌండ్ ద క్లాక్ హెల్ప్ పెట్టి అట్లా చూడటం వల్ల 100 ఏళ్ళు నిండినాక పోయారు నిన్నే. 80 నుంచి ఆరోగ్యం కొంత క్షీణించి తన పనులు తను చేసుకోలేకపోవటం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రోజు పుట్టిన వాళ్ళు 120 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళ లాంజివిటీ అంటాం దాన్ని, ఉంటుంది అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనకి బాగా మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇప్పుడు కాలంలో హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్కి చాలా ప్రివెన్షన్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి దాని అవేర్నెస్ పెరిగి ఎక్సర్సైజు, డైట్లు చేయటం వల్ల 100 ఏళ్ళు బతకటం అంత దూరం అవ్వదు, చాలామంది బతకొచ్చు అనేది బాగా అంటున్నారు. బయలాజికల్ ఏజ్ అంటాము. బయలాజికల్ ఏజ్ వేరు, క్రానలాజికల్ ఏజ్ వేరు. క్రానలాజికల్ ఏజ్ అంటే నెంబర్స్లో వచ్చేది, అది 100 ఏళ్ళు అంటే. బయలాజికల్ ఏజ్ మన బాడీని బట్టి చెప్తారు. 100 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళలాగా కనపడటం కానీ, ఉండటం కానీ, వాళ్ళ హెల్త్ అలా ఉండటం కానీ అవన్నీ ఇంకా చూస్తూనే ఉంటాము. ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు తప్పకుండా 100 ఏళ్ళు బతుకుతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పే మనకు వచ్చే ఎవిడెన్స్లను బట్టి, ఇది ఊరికి గెస్ చేసి చెప్పడం కాదు. లాంజివిటీ పెరుగుతుంది. పెరిగినంతకాలం హెల్తీగా ఉండటానికి రకరకాల ఆప్షన్స్, ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. డాక్టర్లు మేము అందులో ఎంత దానికి రీసెర్చ్ ఉంది, ఎంత దానికి ఎవిడెన్స్ ఉంది, స్టడీస్ ఎక్కడ చేశారు, దాని స్టడీస్ ఇదంతా అవన్నీ చూసుకుని ఇస్తున్నాం. దానివల్ల హెల్త్ కూడా బాగా పెరుగుతుంది, అందరూ ఉపయోగించుకుని చేస్తారు. ఇంకా అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు ఎవరిని చూసినా లాంజివిటీ, హెల్తీ ఏజింగ్ గురించి ప్రతి వాళ్ళకి వచ్చింది. గూగుల్ ఇవన్నీ మీలాంటి వాళ్ళు చేయటం వల్ల దాని మీద అవేర్నెస్ పెరుగుతుందని నేను గట్టిగా అనుకుంటున్నాను. కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు అసలు హార్ట్ అటాక్స్ అనేవి మీరు అన్నట్టుగా చాలా ఎక్కువైపోయాయి.
అసలు దాని ప్రభావం వల్ల చిన్న ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. హ్మ్. అండ్ కొంతమంది ఏంటంటే జిమ్‌కెళ్ళడం వల్ల హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల గూడా చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతుంది అంటున్నారు. హ్మ్. ఇది మిత్ అంటారా? లేకపోతే నిజంగానే ఈ దీంట్లో ఒక సైన్స్ ఉందంటారా? కొన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ కరోనా వైరస్‌లో అండ్ కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా కొంత హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంది. వాళ్ళకి సడన్ కార్డియాక్ డెత్స్, అది హార్ట్ అటాక్ లాగా కాకపోయినా ఎలక్ట్రికల్ వీటిల వల్ల కానీ దేని వల్ల కానీ సడన్ కార్డియాక్ డెత్స్ అంటున్నారు వాటిని. అది వైరస్ అనేది అది కొత్త వైరస్, దాని మీద అంతగా రీసెర్చ్ లేదు. వ్యాక్సినేషన్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఎక్కువ ఉందన్నారు, కొన్ని చోట్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. కరోనా అనేది మనందరినీ టుక్ అస్ బై సర్ప్రైజ్. అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, దానివల్ల చచ్చిపోతారని, దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అన్నీ నెమ్మదిగా డేటా వస్తుంది. అన్నీ మిత్స్ కాదు, కొంత ఓవర్ కూడా ఉండొచ్చు. దేనికి పోయినా దీనివల్లే అనుకోవటం కానీ అలా కూడా ఉండొచ్చు. అవన్నీ ఆ రికార్డ్స్ అన్నీ చేస్తే తప్ప చెప్పలేము. ఏదైనా కానీ మనకి ఏ ఇన్ఫెక్షన్కి ఏమీ రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవటం అనేది మోర్ ఇంపార్టెంట్. వయసు పెరగడం ఆపలేం, కానీ ఏజింగ్ స్పీడ్‌ని తగ్గించడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమేననే ఇప్పుడు మెయిన్గా చెప్పేది పిల్లర్స్ ఫర్ హెల్తీ ఏజింగ్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ అది వరకంతా మాకు 2-3 ఏళ్ల క్రితం వరకు ఫ్యాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ అని, ఎగ్ తింటే ఎల్లో పడేయమని, ఫ్యాట్ అనేది తినొద్దని అది చెప్పేవాళ్ళ వల్ల ఇప్పుడు ఫ్యాట్ పర్వాలేదు, ఫ్యాట్ ఈస్ గుడ్, ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ యూ. కానీ బాగా బ్యాడ్ ఈజ్ షుగరు, కార్బోహైడ్రేట్స్. షుగర్ వల్ల ఇన్సులిన్ పెరగటం వల్ల హైపోగ్లైసీమియా రావటము. హైపోగ్లైసీమియా వస్తే క్రేవింగ్స్ వచ్చి ఏది పడితే అది తినటం, వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవాలనిపించటము, దానివల్ల మళ్ళీ షుగర్ పెరగటం. ఇట్ బికేమ్ లైక్ ఎ సైకిల్. దాన్ని మెటబాలిక్ ఇల్నెస్ అని, దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఎథిరోస్క్లీరోసిస్, హార్ట్ డిసీజు, పీసీఓఎస్. మనకి ఏజింగ్తో వచ్చే అన్నిటికీ ఇదే కారణం, ఎక్కువ కారణం అని చెప్పడం వల్ల మనం అది తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను గట్టిగా నమ్ముతాను. నేను అది అంత ఫాలో అవ్వలేదు. నేను 2 ఏళ్ల క్రితమే ఇది మొదలుపెట్టాను. దాని తర్వాత నా బాడీలో చాలా చేంజెస్ కనిపించినాయి. నాకు అది వరకు అమెరికా వెళ్ళినప్పుడు ఎంత ఈ హిప్ పెయినో అదో ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లో కార్బోహైడ్రేట్ డైట్ అనే దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్గా మార్కెట్ చేస్తున్నారు. దానివల్ల జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, బాడీ ఏక్స్ అవన్నీ ఎంతో కొంత ఇన్ఫ్లమేషన్ మొదలయ్యి అలాంటి పెయిన్స్ వస్తాయి. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ అవటం వల్ల ఆ నొప్పులన్నీ చాలా తక్కువగా ఉంటున్నాయి ఇలా చేసిన వాళ్ళకి. 40 ఇయర్స్ దాటినాక శరీరంలో జరిగే అతిపెద్ద మార్పు ఏంటి? చాలామంది ఎందుకు అది గుర్తించరు. బాగా మార్పు అంటే చాలా గ్రాడ్యువల్గా వచ్చేదాన్ని ఒకటి సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా అంటే మనకున్న మజిల్ మ్యాస్ ఇయర్కి 1 to 1.5% తగ్గుతూ ఉంటుంది. అది 20 ఏళ్ళు వచ్చేటప్పటికి 20% తగ్గేటప్పటికి మనకి జనరల్గా వీక్ అవుతాం. అది వరకు చేసినట్టు లిఫ్ట్ చేయలేకపోవటము, అవన్నీ అస్సలు వాడిన వాళ్ళకి ఎంతో కొంత వాడితే కొంచెం తక్కువ తగ్గొచ్చు. అది చాలా సైలెంట్గా ఉంటుంది, అది వెంటనే తెలియదు. తర్వాత స్కిన్ చేంజెస్, కొలాజన్ తగ్గటము, తర్వాత జాయింట్స్లో మజిల్స్ వీక్ అవటం వల్ల అనీవెన్ వేర్ అండ్ టేర్ అంటాం. ఆ జాయింట్స్లో ఎక్కువ వేర్ అండ్ టేర్, ఒక పక్క మజిల్ ఎక్కువ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, ఇంకో పక్క వీక్గా ఉంటే ఒక పక్క నరిగిపోతుంది, ఒక పక్కన. దానివల్ల జాయింట్ డిసీజెస్ చాలా ఎక్కువ ఇక్కడ. ఆర్థరైటిస్కి, నీ రీప్లేస్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమెరికా కంటే. అమెరికా వాళ్ళు ఎంతో కొంత ఫిజికల్గా యాక్టివ్ అని, గాల్ఫ్ ఆడటం అని, టెన్నిస్ ఆడటం అని, మిగిలిన స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాం. ఆల్మోస్ట్ అందరికీ స్విమ్మింగ్ పూల్స్, కొంచెం మిడిల్ క్లాస్ అంటే స్విమ్మింగ్ పూల్స్ ఇంట్లో ఉండటం, యాక్సెస్ టు ఇట్ ఇన్ ద హెల్త్ క్లబ్లు ఉండటం. స్విమ్మింగ్ ఐ ఫీల్ ఈజ్ ఎవ్రీ మజిల్ ఇన్ ద బాడీని వర్క్ చేసే యాక్టివిటీ ఈజ్ స్విమ్మింగ్. అది అందరూ చేయలేరు, చేయగలిగిన వాళ్ళు ఎవరికి వీలైతే వాళ్ళు క్లబ్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరూ అది చేసుకుంటే చాలా మంచిది. 40 తర్వాత అది చేయటం చాలా ఇదని. తర్వాత చెకప్స్ చేసుకుని వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ వెసల్స్, ఎథిరోస్క్లీరోసిస్ మొదలవుతుందా, హార్ట్ డిసీజ్, తర్వాత క్యాన్సర్ అనేది కూడా ఎర్లీ డిటెక్షన్కి కోలన్ క్యాన్సర్ కొలనాస్కోపీ ఉంది. అలాగే బ్లడ్ క్యాన్సర్లు అంటే బ్లడ్ టెస్ట్లు, ఇయర్లీ చెకప్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. 40 తర్వాత అనుకుని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన విషయం. ఐ స్క్రీనింగ్స్, ఇయర్ స్క్రీనింగ్స్, హియరింగ్, అన్నీ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్. ఉమెన్కి ఆఫ్టర్ 50 అయితే మేము బోన్స్ కూడా చెక్ చేస్తాం. ఆఫ్టర్ 40 ఏమో బ్రెస్ట్లు చెక్ చేస్తాము.
ఇవన్నీ ఉండాలని. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇది ఆఫ్టర్ 40 గమ్ తర్వాత ఏంటి హెల్త్ ప్రాబ్లమ్ అనేది మనకి తెలిసి తెలుస్తుంది. దాన్ని ప్రివెంటేటివ్‌గా ముందే ప్రొయాక్టివ్‌గా చేయటానికి డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. మీరు పే చేసుకోకపోతే ఏది అరవదు. మ్మ్. డాక్టర్లు మందులు ఇచ్చినా కానీ మెయిన్ పిల్లర్స్ ఎక్సర్సైజ్, డైట్ అది అయినాకే మిగిలినవన్నీ. Right, ma'am. ఈ రోజులలో 30 ఏళ్ళకి షుగర్, బీపీ, హార్మోన్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అది మోస్ట్లీ డైట్, లైఫ్ స్టైల్ అమ్మా. దానివల్లే లైఫ్ స్టైల్ అనేది యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. మన పూర్వీకులు బాగా హై కార్బోహైడ్రేట్ తినేవాళ్ళు. ఇంతంత అన్నం తిన్నా వాళ్ళ అంత పని చేసేవాళ్ళు వెళ్ళి. మ్మ్. నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తుంది, మా అమ్మ తిరగలి తిప్పటము, రోలు తిప్పటము, రోకలతో చేయటము, మజ్జిగ తిప్పటం. ఆ 4 చేస్తే ప్రతి ఒక్క మజిల్ వర్క్ చేస్తుందండి. నేను ఇప్పుడు ఆలోచించుకుంటే మ్మ్. చేయని మజిల్ ఉండదు. దీనికి దీంతో తిప్పుతా, దీన్ని ఇట్ట ఇట్ట చేత తోసుకుంటా, అవును. అన్ని చేతులు చేసుకుంటా అట్ట చేసేవాళ్ళ. అప్పుడు ఏ డైట్ తిన్నా ఆ రోజే అరిగిపోయేది. మ్మ్. ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్కి మనం డైట్ తిన్నది మనకి వాడని క్యాలరీస్ అన్ని ఫ్యాట్గా వెళ్ళిపోయి బాడీలో స్టోర్ అవుతుంది. మ్మ్. దానివల్ల నాకు కొంత నష్టము. తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగటము, గ్లూకోజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్న ఇన్సులిన్కి గ్లూకోజ్ తగ్గకపోవటం వల్ల దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నారు. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అది గ్లూకోజ్ తగ్గించట్లా. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ పిల్లలకి, చిన్న పిల్లలకైతే అబ్నార్మల్ పీరియడ్స్, మిడిల్ ఏజ్ వాళ్ళకి, అందరికి ఇండియాలో బాగా ఎక్కువ చూసేది సెంట్రల్ ఒబేసిటీ ఆర్ అబ్డామినల్ ఒబేసిటీ అంటాం. ఒమెంటల్ ఫ్యాట్, యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద ఫ్యాట్, ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తుందని చాలా స్టడీస్ వస్తున్నాయి. మ్మ్. మనకి మెయిన్గా వెస్ట్రన్ కంట్రీస్ కంటే మన కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తింటున్నాం, దానివల్ల ఇది వస్తుందని గట్టిగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ మనం తక్కువ చేసుకుంటే మళ్ళీ మనం ఒక నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా, వెరీ వెరీ పాసిబుల్. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి? అంటే ఫస్ట్ అంటే డే 1 నుంచి వెళ్ళి మనం ఒకవేళ ఇలాంటివి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇది తగ్గించాలంటారు? ఫస్ట్ ఒక జనరల్ చెకప్ చేసుకుని, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుని, హార్మోన్స్, థైరాయిడ్ మనం మెజర్ చేసే అన్నీ బాగున్నాయా అని చూసుకున్నాక, నీ లైఫ్ స్టైల్ ఏంటి, వర్కింగ్ అవర్స్ ఎప్పుడు, నీ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి, నీ కోసం నువ్వు 1 గంట, గంటన్నర ప్రతిరోజు అలాట్ చేసుకోగలిగే టైం కార్వ్ అవుట్ చేసుకోవాలి. అది ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ. హెల్త్ అనేది మైండ్, బాడీ, సోషల్గా అన్నీ బాగుంటే దట్ ఈస్ హెల్త్, నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. సో మైండ్ బాగుండాలంటే రిలాక్సింగ్ మైండ్ ఈజ్ మెడిటేషన్, అండ్ బాడీకి యోగా అండ్ ఎక్సర్సైజ్. మిగిలిన వెల్ బీయింగ్, గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 to 8 hours ఆఫ్ స్లీప్లో యువర్ హోల్ బాడీ ఈజ్ రీజనరేటింగ్ అండ్ హీలింగ్ జరుగుతుంది. ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టుకు పడుకోవటం, వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ జనరేషన్ వాళ్ళకి. దానివల్ల ఎక్కువ అవటం, కార్బోహైడ్రేట్స్ అదివరకట్లాగా తిని ఎక్సర్సైజులు తక్కువ అవటం వల్ల చాలా జరుగుతుంది మనకి హామ్. ఫోన్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు మన హెల్త్ అంటే ఎప్పుడు పక్కనే ఉంటాం, ఎప్పుడు అది చూసుకోవటం వల్ల నిద్ర పట్టకపోవటం, టిక్ టిక్ అంటే ఏదో మెసేజ్లు వస్తే ఇంపార్టెంట్ అయినా కాకపోయినా అది రాగానే చూసుకోవటం, స్లీప్ డిస్టర్బ్ అవటం, దానివల్ల స్లీప్ తగ్గటం. అది ఫోన్ పక్కన పెట్టేసే మాలాంటి డాక్టర్స్మే పెట్టేస్తున్నాం, కావాలంటే ల్యాండ్ లైన్ చేయండి, ఇంకా పక్కన పెట్టుకుని పడుకోవట్లేదని నేను మా హాస్పిటల్లో చెప్తాను. ఇప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకోడు. సాధ్యమైందా మ్యామ్ మీతోని? అంటే ఫోన్ పక్కన నేను అంటే అక్కడ అమెరికాలో యాక్టివ్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాకు కాల్స్ బై రొటేషన్ వచ్చాయి. ఆ కాల్ అప్పుడు తప్పకుండా ఫోన్ పక్కనే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ. సోబీ అంటే యూ నెవర్ నో, గవ్వుకుని లేబర్లో రావటం. కానీ ఇక్కడ కొంచెం నాకు కింద పనిచేసే డాక్టర్లు ఉండటం, వాళ్ళు అక్కడ చూసుకుంటా ఉండటం వల్ల నేను ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోవట్లే. కొంతవరకు మీరు దాని నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. నా కింద 4 ఓబీ డాక్టర్స్ ఉంటారు, ల్యాండ్ లైన్ ఉంటుంది. కావాలంటే ల్యాండ్ లైన్కి చేయొచ్చు కదా. ఫోనే మనకి ఇలా అలవాటు పడిపోయాం, ఫోన్ లేకపోతే బతకలేము అన్నట్టు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంత ఎక్కువ అయిపోయింది, ఫోన్ వాడడం ఇంత ఎక్కువైంది. మరి అప్పటి కాలంలో ఒకవేళ మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఎలాంటివి యూజ్ చేసేవాళ్ళు మేడం? అంటే ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకోండి, మీరు పుస్తకాలే, పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు, జర్నల్స్ అవి చూసుకోవటం, చదువుకోవటం, దాంతోనే అయ్యేది ఇన్ఫర్మేషన్ అంతా.
ఇంత లేనప్పుడు. ఇప్పుడు ఏముంది, పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిషర్స్ అన్నీ దాన్ని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూస్ అన్నీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఫోన్‌లో వస్తాయి. అప్పటికప్పుడే వస్తున్నాయి. ఇక చాలా ఫినామినల్ ఇన్ ద ఈవెన్ లాస్ట్ 5 ఇయర్స్ ఐ థింక్ ఏఐ వచ్చినంక, గూగులు, ఈ చాట్ జీపీటీలు ఇయన్నీ వచ్చినంక చాలా మారిపోయింది. ఇంకా 2 ఏళ్లలో ఇంకా చాలా మారుతుంది. ఏఐ విల్ డూ లాట్ మోర్ థింగ్స్ ఫర్ అస్. దట్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ బెనిఫిట్ రాదర్ దెన్. అంటే అప్పుడు బుక్స్‌లలో మీరు చదువుకున్నది మీకు జెన్యూన్ అనిపిచ్చిందా? అంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనిపిచ్చిందా? లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం ఏఐతోని చాలా యాప్స్‌లలో మనకేదైనా డౌట్ ఉంటే మనము కొట్టేసి తెలుసుకుంటున్నాం. విచ్ వన్ ఈస్ ద బెటర్? అంటే ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఏది కరెక్ట్ అంటారు? బుక్స్‌లో ఉన్నాయి చాలా. ముందు రీసెర్చ్ చేసి, దాన్ని క్రిటిక్ చేసి, పబ్లిష్ చేసినాక మళ్ళీ క్రిటిక్స్ వచ్చినాక దాన్ని స్టాండర్డైజ్ అయ్యేది. అలా ఉండటం వల్ల అది మోర్ కానీ, బట్ ఇట్ యూస్ టు టేక్ మెనీ ఇయర్స్ టు బికమ్ ఎ స్టాండర్డ్. ఇప్పుడు అలాంటివన్నీ వితిన్ డేస్లో పబ్లిష్ అయిపోతున్నాయి. కొన్ని రాంగ్ డేటా వచ్చినా అది కూడా స్టాండర్డ్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్టడీ, ఆ స్టడీని గురించి మనం చదవటము, ఎంతమంది మీద చేశారు, ఎక్కడ చేశారు, ఎంత రిలయబుల్, డేటా కరెక్ట్గా ఇచ్చారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, డ్రగ్ రెప్స్ టు పుష్ దే డ్రగ్, దే వాంట్ టు పుష్ దే పాజిటివ్గా వచ్చేటట్టు మేనేజ్ చేయగలరు. అలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కూడా. అప్పుడు కొంత జరిగాయేమో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫ్ డ్రగ్ కంపెనీస్ అవి ఉండటము, వేరే దేశాల్లో జరగటం, అక్కడ క్వాలిటీలు ఎలా ఉంటాయో. నాకు ఐఎమ్ ఓన్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ అమెరికాలో కొంచెం స్టాండర్డైజ్డ్గా గట్టిగా చేస్తారు. మిగిలిన కంట్రీస్లో ఎలా చేస్తారు అనేది ఇంకా ఐ హ్యావ్ టు లెర్న్. అంటే అమెరికాలో మీరు చూసారు ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇండియాలో కూడా మీరు చూస్తున్నాను. సో మెడిసిన్ అనేది అక్కడ ఏదైతే ఉందో ఆ డ్రగ్ అది తొందరగా పనిచేస్తుందా మనుషుల పైన, లేకపోతే ఇక్కడ ఉన్న డ్రగ్ తొందరగా పనిచేస్తుందా? అసలు హ్యూమన్ బీయింగ్స్ ఏది తీసుకుంటే, అంటే అమెరికా డ్రగ్గా లేకపోతే ఇండియన్ డ్రగ్ ఏంటి మ్యామ్? నాకు అక్కడ ఉండటం వల్ల కానీ ఏదైనా అక్కడ అది మోర్ ఎవిడెన్స్ బేస్డ్ అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ ఖరీదులు అవన్నీ తెప్పించి నేను ఇండియా వాళ్ళకి ఇవ్వలేను. సో ఇక్కడ ఉన్నటిల్లో వాట్ హ్యాస్ బెస్ట్ ఎవిడెన్స్, వాట్ ఈస్ ఎన్ ఇంటర్నేషనల్ కంపెనీ, వాట్ ఈస్ ఎ స్టాండర్డ్ కంపెనీ దట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూడటం. నాకు మరీ అంత ఫెమిలియారిటీ లేదు కాబట్టి మా హాస్పిటల్లో వీలైనంత వరకు జెనరిక్స్ అనేవి పెట్టకుండా మల్టీనేషనల్ కంపెనీ ప్రోడక్ట్స్, సేమ్ డ్రగ్ అందరూ చేస్తున్నారు, ఒక 10-15 మంది. వాటిల్లో బెస్ట్ కంపెనీ చేసేవాళ్ళు హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ద బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవటం. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎట్ నౌ. సో ఇప్పుడు లాంగివిటీ మెడిసిన్ అంటే అసలు ఏంటి? మందులతో వయసు తగ్గిస్తారు. లాంజివిటీ మెడిసిన్ అంటే మెయిన్గా లాంజివిటీ స్లోగా అదే పెరుగుతుంది. లాంజివిటీ కూడా పెంచవచ్చు బై ప్రివెంటేటివ్ చెకప్స్, ఎర్లీ డిటెక్షన్ చెకప్స్ వల్ల. మెయిన్గా లాంజివిటీ మెడిసిన్ అనేది ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షను. తర్వాత న్యూట్రస్యూటికల్స్, సమ్ మెడిసిన్స్ దట్ ఆర్ క్లీనింగ్ ద బ్లడ్ అండ్ రిమూవింగ్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. దట్ థెరపీస్ లైక్ ఓజోన్ థెరపీస్, ప్లాస్మా థెరపీస్ అని అవన్నీ చాలా రీసెర్చ్ జరుగుతుంది. అవన్నీ ఇంకా ఎవిడెన్స్లో వచ్చిన కొద్ది విల్ నో మోర్. బట్ సో ఫార్ ఎవిడెన్స్ ఈజ్ లుకింగ్ వెరీ పాజిటివ్. అండ్ దిస్ థింగ్ ఎంత తగ్గిస్తాయి అనేది time will tell. There are some studies saying that every time you take a plasma therapy, you are reducing 2 years of age అంటున్నారు. అట్లాంటి 10 తీసుకుంటే 20 ఏళ్ళు తగ్గటం అనేది చాలా పెద్ద విషయం. అది ఓన్లీ టైమ్ విల్ టెల్ ఓవర్ యాజ్ దే ఆర్ యూజింగ్ అండ్ వీ గెట్ మోర్ రీసెర్చ్ ఆన్ ఇట్. తప్పకుండా ఎవిడెన్స్లు అయితే వస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి ఆల్రెడీ. ఓకే రైట్. భారతీయ మహిళలు తమ ఆరోగ్యాన్ని చివర్లో మాత్రమే ఎందుకు గుర్తిస్తూ ఉంటారు? బాగా ఉమెన్కి బాగా అలవాటు అయింది మదర్లీ నేచర్ వల్ల. ఫ్యామిలీని అంతా చూసుకోవటం వాళ్ళది చివరి ప్రయారిటీగా. మెన్ అంటే వర్క్ చేస్తారు కాబట్టి వర్క్ ఫిజికల్స్ కనో వాళ్ళు ఫిజికల్ వెళ్ళి చేయించుకురావాలంటం వల్ల వాళ్ళు వెళ్తున్నారు. ఉమెన్కి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఏమి ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవటంతోనే సరిపోవటం, అది ప్రయారిటీగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు అది మేము చాలా గైనకాలజిస్టులుగా చూసిన ఉమెన్ అందరికీ ఇయర్లీ ఎగ్జామ్ అనేది 20 ఏళ్ల నుంచి చేసుకోండి, అప్పుడు అన్ని టెస్టులు చేయక్కర్లా. కానీ వచ్చి మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, మీ వెయిట్, హైట్ ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూఆర్ స్లీపింగ్, స్ట్రెస్సా, కాలేజీ అన్నీ వచ్చి 20 నుంచి చూసుకోవటం అలవాటు పడితే దే విల్ గెట్ యూస్ టు దిస్ యాన్యువల్ ప్రివెంటేటివ్ ఎగ్జామ్స్. మేము అక్కడ అమెరికాలో అయితే వాళ్ళ బర్త్డే మంత్ అప్పుడు ఆ మంత్ మీకు బర్త్డే గిఫ్ట్ అనుకుని ఎగ్జామ్కి స్కెడ్యూల్ చేసుకోండి, దట్స్ యువర్ గిఫ్ట్ ఫర్ యువర్ బర్త్డే అని.
అంటే చాలా మట్టుకు అలవాటు పడ్డారు. మేము వెళ్ళిన కొత్తలో 40 years ago దే వర్ నాట్ ఆల్సో డూయింగ్ లైక్ హియర్. ఎవరు చెకప్‌లకి రాకపోవటం, ఏదో ప్రాబ్లమ్ ఉంటే రావటం. ప్రాబ్లమ్ ఉంటే రావటం కాదు, మీరు ప్రివెంటేటివ్ చెకప్స్‌కెళ్తే మీరు అప్పుడన్నీ లేకపోయినప్పుడు ఉన్నన్ని చెప్పేవాళ్ళం, అలా వచ్చేవాళ్ళు. చెప్పటం వల్ల ఏమయ్యేదంటే మాకాళ్ళొచ్చి 15 నిమిషాలు మాట్లాడి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇన్‌లాస్ ప్రాబ్లమ్స్, హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఇయి చెప్పుకోవటం వల్ల దట్స్ ఎ కౌన్సెలింగ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. దానివల్ల కూడా వాళ్ళు చాలా దే యూజ్డ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్స్ విజిట్. ఎప్పుడవుతుందో మళ్ళీ డాక్టర్ గారిని చూడొచ్చు అనుకున్నట్టు. ఇప్పుడు అన్నీ చెప్పొచ్చు. అంటే అట్లా చెప్పుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా! చాలా తక్కువ మ్యామ్. ఇప్పుడున్న హ్మ్. పరిస్థితులలో మన పక్కన మనకు చెప్పుకోవడానికి ఎవరు ఉండట్లేదు. మనకి మనమే మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. సో, ఇలాంటిది కూడా అంటే ఒక కౌన్సెలింగ్ ద్వారా కూడా వాళ్ళ సమస్యల్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఉంటుంది. వాళ్ళు అంత రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకోవాలి. డాక్టర్ పేషెంట్ రిలేషన్‌షిప్స్. అక్కడ మాకు అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి టైం ఇచ్చేవాళ్ళం 15, 20 నిమిషాలు. ఇక్కడ కొంచెం బాగా బిజీ డాక్టర్స్ అంటే 50 మంది, 100 మందిని చూస్తా ఉంటారు రోజుకి. అప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ల్యాబ్ టెస్టులు రాయటం, మెడిసిన్స్ ఇవ్వటం సరిపోతుందేమో. కొంచెం కొద్దిగా మారితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఆ బంధం లేదంటారా మ్యామ్ మరి? తక్కువ అనిపిస్తుంది నాకు. కొంతమంది ఉంటారమ్మా, ఇక్కడ కూడా ఉంటారు. అంత లేదని చెప్పలేము. అది నేచర్ ఆఫ్ ద డాక్టర్, నేచర్ ఆఫ్ ద పేషెంట్. దేనికోసం వెళ్తున్నారు, వాళ్ళు ఎంత ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళు ఎంత వినేసి ఇదిలో ఉంటారు, అవన్నీ ఫ్యాక్టర్స్ కదా. రైట్. అంటే పీరియడ్ సమస్య. పీరియడ్స్ ఒకవేళ సరిగ్గా రాకపోతే దాన్ని చిన్న సమస్యగా తీసుకోవచ్చు. కాదమ్మా, పీరియడ్స్ అంటే హార్మోన్స్ మారుతున్నాయి. ఏజ్ని బట్టి హార్మోన్స్ మారుతా అంటే చిన్నపిల్లలప్పుడేమో వాళ్ళకి మెటబాలిక్ చేంజెస్ వచ్చి, యాక్నే వచ్చి, కొంచెం బరువు పెరగటం, పిగ్మెంటేషన్ అంద నెక్ అయి రావటము. చాలా మటుకు మా డాక్టర్స్ లాంటి వాళ్ళకి, ఇప్పుడు చదివే వాళ్ళకి అవి చూడంగానే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది కాజింగ్ హార్మోన్స్, దానివల్ల పీరియడ్స్ మిస్సింగ్ అలా రావటం అవన్నీ జరుగుతున్నాయని తెలుస్తుంది. తర్వాత కూడా ఈ హార్మోన్స్ చాలా ఎనీమియా కూడా చూస్తూ ఉంటాం. ఇనఫ్ ఐరన్ తీసుకోకపోవటము, పీరియడ్స్ హెవీగా ఉండటము, అవన్నీ పీరియడ్స్ నార్మల్గా రాకపోవటం నార్మల్ కాదు. దానికి అల్ట్రాసౌండ్ చేసి లోపల గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కానీ, ఎడినోమయోసిస్ అని, ఎండోమెట్రియోసిస్ అని అవన్నీ వస్తూ ఉండేవన్నీ డయాగ్నోస్ చేయటం, వాటిని టేక్ కేర్ చేయటం. కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్స్, కొన్నిటికి సర్జికల్గా తీసేసేవి అవి ఉంటాయి. ఇంకోటి చెప్పేది నేను బాగా అనేది, ఊరికే 2 పిల్లలు ఉన్నారు, మీకు పీరియడ్స్ 2 పీరియడ్స్ హెవీగా రాగానే మీకు ఆ యూట్రస్తో పని లేదని గబగబా హిస్టెక్టమీ చేయించుకోకూడదు. చేసేవాళ్ళు అది వరకు అమెరికాలో కొంత, ఇక్కడ ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. ఆ యూట్రస్, ఓవరీస్ అనేవి హార్మోన్ ప్రొడక్షన్కి, మన ఏజింగ్కి, మనకి అవన్నీ బాగా పనిచేస్తున్నాయి. అంత ఈజీగా తీసుకోవద్దు. ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్న ఆర్గన్నే తీసేయాలి. ప్రాబ్లం లేకపోతే మెడిసిన్స్తో జరిగే వాటికి చూసుకోవాలి. లేకపోతే ఫైబ్రాయిడ్ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ తీసేసి యూట్రస్ ఉంచవచ్చా, అవన్నీ చూసుకుని అన్ని ఆప్షన్స్ బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచిదని. రైట్. మ్యామ్, ఇక్కడ గర్భసంచి, మన భారతీయులలో గర్భసంచి అనేది చాలా వరకు అవగాహన లోపం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా మీరు చెప్పినట్టు దాని మీద పర్లేదులేండి అని చెప్పేసి దాన్ని తీయించుకుంటుంటారు. కానీ దానివల్ల ఎంత ఉపయోగం మన బాడీకి అనేది మన భారతీయ మహిళల్లో ఎందుకు ఇప్పటికి కూడా ఇంత చదువుకుంటున్నా కూడా ఆ అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటారు? మెయిన్గా పీరియడ్స్ అనేటప్పటికి పెద్ద ట్యాబు లాగా ఉంటుంది ఇండియాలో. ఎక్కువ గుళ్ళకి వెళ్ళలేరు, ఆ ప్యాడ్స్ అయ్యి మార్చుకోవడానికి సరైన బాత్రూమ్స్ ఉండకపోవటం, ట్రావెల్ చేయలేకపోవటం. వాళ్ళు చెప్పింది నిజమే కదా, 2 పిల్లలు ఉన్నారు, నాకు యూట్రస్తో పని ఏంటని వాళ్ళు కూడా అనుకోవటం. దానివల్ల కొంత వీళ్ళు వెంటనే కన్సెంట్ చేసుకోవటం ఇప్పుడు తగ్గుతుందని నా ఉద్దేశం. డాక్టర్లు కూడా, నేను ఇప్పుడు విజయవాడలో మీటింగ్కి వెళ్తే ఓవరీస్, యూట్రస్ సేవ్ చేయాలి, దానివల్ల చాలా ఫలితాలు ఉన్నాయని వస్తున్నాయి అనేది. అంతకుముందు డాక్టర్స్కి అవగాహన కూడా తక్కువ ఉండటం వల్ల అలా చేసేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇటు పక్క బాగా ఆర్ఎంపీస్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎక్కువ. హాఫ్ ఆఫ్ అవర్ పాపులేషన్ లివింగ్ ఇన్ స్మాల్ ప్లేసెస్లో ఉన్నాడు. వాళ్ళకున్న అవగాహనతో ఇది నీకు బెటర్ అమ్మా అని చెప్పి డాక్టర్కి లెటర్ ఇచ్చి పంపిస్తారు, షీ నీడ్స్ ఏ హిస్టెక్టమీ అని. వాళ్ళు మనకి ప్రతిసారి పేషెంట్ని పంపించే వాళ్ళని వాళ్ళకి అది రైట్ కాదు, తప్పని చెప్పడానికి డాక్టర్లకు కూడా ఇదిగా ఉంటుంది. డాక్టర్లు కూడా ఇదే దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, పీరియడ్స్ ప్రాబ్లం అనేది లైఫ్ లాంగ్ క్యూర్ చేశాం కదా అని అనుకునేవాళ్ళు. మేము అప్పుడు ఓవరీస్ అమెరికాలో కూడా 45 ఏళ్ళు అంటే వెరీ క్లోజ్ టు
ఋతుక్రమం ఆగిపోయి మెనోపాజ్ వచ్చే టైం కాబట్టి తీసేద్దాము, ప్రివెన్షన్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ అనేవాళ్ళు. అది ఇప్పుడు మెల్లగా మారుతుంది, అది కూడా తీయొద్దు. ఓవరీస్ ఉన్న మెనోపాజ్లో ఓవరీస్ కూడా కొంత ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్లు అవి వస్తున్నాయని. సో వీ హ్యావ్ టు కీప్ అప్ టు డేట్ అండ్ గో విత్ ద టైమ్స్ అనేది బాగా చాలా జాగ్రత్తగా. ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. కొన్ని బ్యాడ్ థింగ్స్ జరిగినా కొన్ని మంచి థింగ్స్ కూడా అవ్వాలనేది. రైట్ మ్యామ్. అంటే చాలా వరకు నేను కొన్ని కేసెస్లలో చూసాను ట్యూమర్. ఈ ట్యూమర్ వల్ల గర్భసంచి తీసేయడం అనేది చాలా అయిపోయింది. అంటే మనం ఆ ట్యూమర్ వల్ల నిజంగానే గర్భసంచిని తీసేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? అది ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ అనే బినైన్ ట్యూమర్సే. అది ఉన్న లొకేషన్ని బట్టి, సైజుని బట్టి, హెవీ పీరియడ్స్ కానీ, పెయిన్ కానీ, ప్రెస్సింగ్ ఆన్ ద బ్లాడర్ కానీ అంత పెద్దగా అయినప్పుడు తీసేయమంటాం మేము. అంత ఫైబ్రాయిడ్స్ 8 months ప్రెగ్నెంట్ సైజ్ అయినవి కూడా చూస్తాం, అంత పెద్దవి అయిపోయింది. అందుకని అంత పెరగకుండా అప్పుడు అది దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చిన్న అలా అని 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఉన్న ఫైబ్రాయిడ్స్కి హిస్టెక్టమీ చేయక్కర్లా. వాటిని కొంత వాచ్ చేయొచ్చు ఎంత తొందరగా పెరుగుతున్నాయని. కావాలంటే ఫైబ్రాయిడ్స్ ఒకటే తీసేయచ్చు, 1, 2 ఉంటే. ఒక్కోసారి 10, 15 ఉంటాం. అయినా కూడా చిన్న ఇప్పుడు లాప్రోస్కోప్ ద్వారా తీసేయటం పెద్ద కష్టంగా లేదు. అది సేవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనే దానికి యూట్రస్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. యూట్రస్ కంటే కూడా ఓవరీస్ మీద ఇప్పుడు చాలా స్టడీస్ వస్తున్నాయి. ఓవరీస్ ఉంచడం చాలా మంచిదని. యూట్రస్ కూడా కట్ చేసేటప్పటికి ఓవేరియన్ బ్లడ్ సప్లై తగ్గిపోవటము, దానివల్ల అది కూడా నెగిటివ్ జరిగేది అప్పుడు మనకి తెలియకుండానే. యూట్రస్ ఒకటే తీసేస్తున్నాం అనుకునే వాళ్ళం, కానీ యూట్రస్కి ఓవరీస్కి కంబైన్డ్ బ్లడ్ సప్లై ఉంటుంది. ట్యూబ్ అనేది పైన ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్ అని, దానికి ఓవరీకి కంబైన్డ్ బ్లడ్ సప్లై ఉంటుంది. అవన్నీ తీసేసేటప్పటికి ఓవేరియన్ బ్లడ్ సప్లై సగానికి సగం అయిపోయేది. దానివల్ల ఇట్ ఈస్ నాట్ యాజ్ ఫంక్షనల్ యాజ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వితౌట్ హిస్టెక్టమీ. అందుకని దానివల్ల కూడా కొంత నష్టం జరిగేదని. రైట్ మ్యామ్. మోనోపేజ్ తర్వాత మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏంటంటారు? తప్పకుండా ఎప్పుడైనా ఇయర్లీ ప్యాప్స్మియర్స్, మ్యామోగ్రామ్ మస్ట్, ఒక పెల్విక్ అల్ట్రాసౌండ్ మస్ట్ టు లుక్ ఎట్ ద ఓవరీస్, డెక్సా స్కాన్ అని బోన్ డెన్సిటీ, ఎముకల సాంద్రత ఎంత ఉంది అని. మనం బాగా కామన్గా చూసేది ఉమెన్ వయసు పెరిగిన కొద్ది బోను ఎముకల సాంద్రత తగ్గటం వల్ల చిన్న ఫాల్కే వాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి బెడ్ రిడెన్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అంతా మారిపోయి లైఫ్ షార్టన్ అవటం జరుగుతుంది. అందుకని మ్యామోగ్రాము, డెక్సా స్కాను, వాళ్ళ బాడీ వెయిట్ అవన్నీ చూసుకుని చెకప్స్ ఫర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మస్ట్ ఈ ఏజ్లో. రోజు చేసే ఒక అలవాటు మన జీవితాన్ని 10 ఏళ్ళు పెంచుతుందా, అంటే పెంచగలదా? అలా చెప్పాలంటే అగైన్ మళ్ళీ ఎక్సర్సైజ్, డైట్, అవి రోజు చేసేవి అవి 2 రైట్గా చేయటం అనేది తప్పకుండా పెంచుతుంది. అంటే మ్యామ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే జిమ్కి వెళ్తేనే అది ఎక్సర్సైజ్ అని చెప్పేసి చాలా మంది అదొక అపోహలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నిజంగా ఒకసారి అంటే యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మీరు ఉన్నారు, యాజ్ ఎ సీనియర్ పర్సన్గా మీరు ఉన్నారు, యాజ్ ఎ డాక్టర్గా మీరు ఉన్నారు. ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళడమేనా, లేకపోతే రోజువారీ అంటే ఒక నడక గ్రౌండ్లో నడవచ్చు, లేకపోతే స్మాల్ ఏమంటారు జాగింగ్, ఇది కూడా ఎక్సర్సైజ్ కిందకి మనం చూడొచ్చు అంటారు? అంటే ఎక్సర్సైజ్ ఓన్లీ నడక వల్ల ఒక గ్రూప్ ఆఫ్ మజిల్సే పనిచేస్తాయి. కాన్షియస్గా ఉంటే ఇప్పుడు చాలా టైచి అని ఆన్లైన్ చెప్పేయి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ బ్యాండ్స్తో చేసేవి అవి ఆన్లైన్ చెప్పేవి, అవన్నీ అప్పుడు జిమ్కి వెళ్తే వాటికి మెషిన్స్ ఉంటాయి, మనం చేసే మెషిన్స్, క్రాస్ ట్రైనర్ అని, అవి హ్యాండ్స్ లెగ్స్ కలిసి పనిచేయటం, రోయింగ్ మెషిన్ ఉంటుంది, దానివల్ల హ్యాండ్స్ పనిచేస్తాయి. అలా ప్రతి ఒక్క మజిల్ పనిచేసేటట్టు అవి ఉంటాయి. కానీ అవి లేకుండా ఇంట్లో కూడా అవన్నీ చేయొచ్చు కాన్షియస్గా చేస్తే. అది ఉంటే మెషిన్స్ కొంచెం అన్కాన్షియస్గా చేయొచ్చు, దాని మీద కూర్చొని ఇటు అటు అంటాం, క్రాస్ ట్రైనర్స్ అయ్యి. అది మస్ట్ కాదు, లేకుండా కూడా చేయొచ్చు. స్విమ్మింగ్ కనుక చేయగలిగితే ఇంకా నథింగ్ లైక్ ఇట్. యోగా యాడ్ చేసుకోగలిగితే అవి కూడా ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే టీవీలో చెప్తుంటే వాళ్ళని ఫాలో అవుతా చేసేసేటట్టు టైచి వస్తుంది, యోగా వస్తుంది, రెసిస్టెన్స్ ట్రైనింగ్లు వస్తున్నాయి టీవీలో. అలా అవి టైములు చూసుకోవటం, లేకపోతే రికార్డ్ చేసుకుని పెట్టుకుని అవి ఫాలో అవుతా చేస్తూ ఉంటే యూ కెన్ డూ వెరీ వెల్ ఎట్ హోమ్ ఆల్ ఆఫ్ దిస్.
Resistance training becomes important for over 40 because the muscle strength has to improve, not just leg muscles ఒకటే సరిపోదు. సరిపోతుంది. లెగ్స్ కూడా రెసిస్టెంట్ ట్రైనింగ్ కావాలంటే మేము కొంత యాంకిల్ వెయిట్స్ పెట్టుకుని నడవమనేవాళ్ళం. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి కడాలు ఉండేటివి. సో ఆ వెయిట్ తో అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు అనుకోవచ్చు. అనుకోవచ్చు. అక్కడ కొంచెం యాక్యుప్రెషర్ పాయింట్స్ కూడా ఏమన్నా యాక్టివేట్ అవుతా ఉండొచ్చు వాళ్ళకి. మన వాళ్ళు వరల్డ్ పెట్టినవన్నీ చాలా సైంటిఫిక్ అని అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు ఏకాదశి అని అప్పుడే చెప్పారు. అప్పుడే ఎప్పుడో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఎప్పుడు పట్టించుకోలేదు దాని గురించి. అంటే ఇక్కడ మనం అంటే డబ్బు వెనకాల పడి మనందరం ఆ డబ్బు కోసం పరిగెడుతున్నామా, మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి అని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటది. ఇది మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి మ్యామ్, నిజంగా మనం అలానే చేస్తున్నాం అంటారా? అలా అంటే అందరూ కాకపోయినా కొంచెం మనీ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్. ఇట్స్ స్టేటస్ ఇన్ ద సొసైటీ, ఇట్స్ గివ్ సమ్ ఎక్స్ట్రా ఇవన్నీ ఉంటాయని. అది ఇంపార్టెంటే కానీ అదొక్కటే ఇంపార్టెంట్ కాదు. హెల్త్ లేకుండా కాదు, హెల్త్ ఉంటేనే ఏదైనా. దానికి ఎవరో నిన్నే చెప్పారు, ఒక 1000 10,000 అని రాస్తాము, అందులో ఒకటి కొట్టేస్తే ఒకటి అనేది హెల్త్, ఇక మిగిలిందంతా జీరోనే కదా, హ్యాస్ నో వాల్యూ ఫర్ ఇట్ అనేది అని చెప్తా ఉన్నారు. నిజమే కదా, అది నేను ఫస్ట్ టైం విన్నాను. మనీ కోసం 1 కోటి రూపాయలు సంపాదించి దాచుకుందాం అనుకున్నాం, అందులో ఒకటి పోతుంది, ఇంకా జీరో మిగులుతుంది. మనం ఆరోగ్యమే లేనప్పుడు ఎంత సంపాదించినా కూడా అది పనికి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ జీరో వాల్యూ అంతే, అలానే ఉండేదని. రైట్. అంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళకి కొంచెమైనా అర్థం అవుతూ ఉంటుంది ఏంటి అని. అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పేటప్పుడు మనం ఆలోచించడానికి కొంత టైం అనేది దొరుకుతూ ఉంటుంది. రైట్ మ్యామ్. వాకింగ్, జిమ్, యోగా, సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే దీంట్లో వాకింగ్ చేసినా, జిమ్కి వెళ్ళినా, యోగా చేసినా కూడా అంతే ఫలితం ఉంటుందంటారా? లేకపోతే ఏదో ఒకటి ఎంచుకొని ఒక ఫోకస్ ఆన్ యోగా, లేకపోతే ఫోకస్ ఆన్ వాకింగ్, ఫోకస్ ఆన్ జిమ్, అలా కాదమ్మా, అన్ని కలిపి చేయటమే. వీక్ మొత్తంలో అట్లీస్ట్ 180 minutes ఏదో ఒకటి నీ బాడీ కోసం, నీ కోసం చేసుకోవాలనుకుని. 180 అంటే ఇట్స్ నాట్ మచ్, హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే. కొన్ని యాక్టివిటీస్ ఎవ్రీ అదర్ డే చేస్తాం. ఒకరోజు మెడిటేషన్ అనేది రోజు చేస్తే ఇది మెంటల్ పీస్, అది దానికి అది యాక్టివిటీ కింద రాకుండా చూసుకుంటే, మిగిలిన స్విమ్మింగ్ కానీ, జిమ్కి వెళ్తాం కానీ, వాకింగ్ కానీ 30 to 40 minutes ఏ డే అన్నట్టు యావరేజ్గా చేసుకుని, ఎంత వేరీ చేసుకుంటే వేరియస్ మసిల్స్ పనిచేస్తాయి అని. ఒకటే ఎప్పుడు చేసేదానికంటే కొంత మైండ్లెస్గా చేసేయచ్చు, కానీ కొంత బోరింగ్గా ఆ మజిల్స్ ఒక్కటే చేస్తాయి కాబట్టి అన్నీ చేసుకోవటం మంచిది అవుతుంది. ఎన్ని గంటలు నిద్రపోతే ఎంతకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు? బెస్ట్ ఈజ్ 6 to 8 hours. కొంచెం అన్ఇంటరప్టెడ్ డీప్ స్లీప్ అనేది బాగా హెల్త్కి ఇంపార్టెంట్. ఆ టైంలో లాట్ ఆఫ్ రీజనరేషన్ ఆఫ్ టిష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఆ స్లీప్ లేని వాళ్ళకి అంత తొందరగా అవన్నీ రీజనరేట్ అవ్వటం లేదనేది కూడా వస్తున్నాయి ప్రూఫ్. అందుకని అది చాలా గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం. లేట్ ఎట్ నైట్ తింటాము ఇవి అలా కాకుండా రెగ్యులర్ హ్యాబిట్స్, మేబీ డెవలప్ ఏ స్లీప్ రొటీన్ అంటాం. వచ్చి స్నానం చేసి కొంచెం రిలాక్స్ అయ్యి కాసేపు మెడిటేషన్ చేసుకుని కీప్ థింగ్స్ అవే, మైండ్ అవే చేస్తే అప్పుడు మిగిలిన స్లీప్ బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టు మ్యామ్, అంటే స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ స్క్రీన్ టైం అనేది మనిషి ఆరోగ్యాన్ని తినేస్తుంది అనడంలో ఎట్లాంటి అసలు ఇంకొక మాట లేదు. ఉపయోగాలు చాలా ఉంటున్నాయి. నాలెడ్జ్ డిస్సెమినేషన్ బాగా జరుగుతుంది వీటి వల్ల. ఇప్పుడు పిల్లలకి చాలా హోంవర్క్లు చేసుకోవటం అయితే తేలికైపోయినాయి, బాగా చేస్తున్నారు, బాగా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఈవెన్ 16-year-old పిల్లలు కూడా ఈ చూసుకుని ఏఐలో చూసుకుని ఎంత నాలెడ్జ్. మా 16కి ఇప్పుడు 16కి అసలు కంపారిజన్ ఉండదు. మీ 16 అప్పుడు చాలా అమాయకంగా పల్లెటూరులో పెరిగిన వాళ్ళం. ఇప్పుడు అదే 16 పల్లెటూరులో ఉన్నా కూడా వాళ్ళంత అమాయకంగా ఉంటారు. డిజిటల్ మీడియా వల్ల పాజిటివ్ కూడా కొన్ని నాలెడ్జ్ డిస్సెమినేషన్ బాగానే జరుగుతుంది. అది రైట్ థింగ్స్లో తీసుకోవాలి. కాకపోతే లాట్ ఆఫ్ టీనేజర్స్ వేస్టింగ్ టైమ్ అండ్ మెసేజింగ్ ఈచ్ అదర్, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? భారతీయులు ఇందులో చేస్తున్న పెద్ద తప్పేంటి? ప్రోటీన్ కూడా మన ఏజ్ని బట్టి, చేసే యాక్టివిటీస్ని బట్టి యూజువల్గా 1800 calories
అబౌట్ 600 calories ఫ్రమ్ ప్రోటీన్ ఈజ్ గుడ్ అని, లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మిగిలిన ఫ్యాట్. యాక్టివిటీస్ని బట్టి, మన బాడీ వెయిట్ని బట్టి, ఆర్ వి ట్రయింగ్ టు లూజ్ వెయిట్, మజిల్ మాస్ ఎలా ఉంది, వాటిని అన్నిటిని బట్టి డిటర్మిన్ అయ్యి ఉంటుందమ్మా. సో అంటే గివెన్ మీల్లో అయితే ఒక ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ అనే డైట్ అనే దాంట్లో 10 grams మాత్రమే కార్బోహైడ్రేట్స్, మిగిలిన 2 కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ, ఫ్యాట్ కొంచెం తక్కువ. నేను కొంతమంది డైట్ చూస్తున్నాను మ్యామ్. పొద్దున్న లేవగానే వాళ్ళు పాలు స్కిప్ చేసి దే ఆర్ హ్యావింగ్ కాఫీ, అంటే బ్లాక్ కాఫీ తాగుతున్నారు. అండ్ ఇడ్లీ, దోశ అన్ని పక్కకు పెట్టేశారు. ఓన్లీ బౌల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్స్ తినేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ లంచ్ చూసుకున్నట్టయితే జస్ట్ 2 చపాతీస్ తింటున్నారు విత్ కర్రీ, ఎనీ గ్రీన్ వెజిటబుల్ కర్రీ. అండ్ లంచ్ కూడా చూసుకుంటే అదే మళ్ళీ రోటీ ప్రిఫర్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ గుడ్? అంటే మన ప్రోటీన్ తగ్గుతుంది కొంచెం వాళ్ళకి. ప్రోటీన్ అనేది ఎక్కడ లేదు కదా అసలు, 0 ప్రోటీన్ లాగా ఉంది నువ్వు చెప్పిన డైట్లో. ఇదే చాలా మంది ఈ మధ్య ఎంతో కొంచెం చపాతీల్లో కొద్దిగా ప్రోటీన్ తప్ప, మిగిలిన వెజిటబుల్ కర్రీస్ అంటే అన్లెస్ దే ఈట్ లాట్ ఆఫ్ దాల్ విత్ ద కర్రీస్, దట్ విల్ గివ్ ప్రోటీన్. టోఫు తింటే వస్తుంది, అలాంటివి యాడ్ చేసుకోవాలి వాళ్ళు ప్రోటీన్. కర్రీస్ అనేవి ఏం తింటున్నారు? ఇఫ్ దే డోంట్ ఈట్ మీట్, దే హ్యావ్ టు ఈట్ మీల్ మేకర్స్, సాయ్ ప్రోటీన్. టోఫు ఈజ్ డైరీ ప్రోటీన్. దట్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద డయట్ ఫర్ దెమ్. మనం ప్రోటీన్ అంటే లైక్ ఎగ్స్ తీసుకోవాలా, లేకపోతే బాయిల్డ్ చికెన్ తీసుకోవాలా? అండ్ చాలామంది ఈ మధ్య కాలంలో వితౌట్ సాల్ట్, వితౌట్ షుగర్ వాళ్ళ ఫుడ్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. పాతకాలంలో ఫుడ్ మీరు ఇందాక చెప్పినట్టు మంచిగా పుష్టిగా వాళ్ళు కడుపు నిండేలాగా, అది పచ్చడైనా కూడా మనము మ్యాంగో పిక్కిల్ని పక్కకు పెట్టేసాం తినకుండా. కానీ ఆ రోజులలో ఆ తిండి అంత తిన్నా కూడా వాళ్ళు దృఢంగా, అంటే గట్టిగా ఉన్నారు, ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా. కానీ ఈ రోజు చూసుకుంటే ఇంత డైట్ చేస్తున్నా కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటారు అసలు? అంటే వాళ్ళు అంత చేసినా ఎక్కడికి వెళ్ళాల్సి అయినా నడవాల్సి వచ్చేది. అంత కష్టపడిపోయి కాయ కష్టాలతో బతికిన వాళ్ళు. అందుకని అది ఎంతైనా ఆ రోజుకి ఆ రోజే వాడేస్తే ఏం తిన్నా పర్వాలా. స్టోర్ చేసింది ఏమవుతుంది అనే దానికి అది ఎక్కువ ఫ్యాట్ అవటము, అబ్డామినల్ ఒబేసిటీ రావటము, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవటం, దట్ ఈస్ ద కాజ్. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించడం, ప్రోటీన్ అనేది తప్పకుండా లేకపోతే సార్కోపీనియా, ఈ మజిల్ మ్యాస్ పోవటం వల్ల యు గెట్ వీక్ అండ్ యూ క్యాన్ట్ డూ థింగ్స్ అనేది బాగా అర్థమయ్యేటట్టు, అది ఈజీ టు అండర్స్టాండ్. అది చెప్పాలి మనం. ప్రోటీన్ షేక్స్ అయినా పర్వాలా. ఫుడ్లో మామూలుగా నేను ఐ వాజ్ ఏ వెజిటేరియన్, చాయిస్ వెజిటేరియన్. ఇప్పుడు ప్రోటీన్ కావాలని ఐ యాడెడ్ ఎగ్స్ టు ఇట్. అట్లీస్ట్ రోజు 1 egg అన్నా, ఒక ఇదర్ ఆమ్లెట్, 1 to 2 eggs is good protein, but I eat lot of nuts and that gives protein for me. Tofu and gives, and meal maker తో కర్రీస్ చేయటం వల్ల that is giving me enough protein now. నట్స్, హోల్ ఎగ్ అంటే ప్రోటీన్ లో మీరు ఏం చెప్తారు మ్యామ్? they are good proteins అని. 2 అంతే ఇస్తుంది, అంతే క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది మనకి. నట్స్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. నట్స్లో కూడా ఫ్యాట్ ఉంది, ఎగ్స్లో కూడా ఎల్లోలో ఫ్యాట్ ఉంటుందమ్మా. వైట్లో ఆల్బుమిన్ ఉంటుంది, ఎల్లోలో యోక్లో కొంచెం ఫ్యాట్ అవి ఉంటాయని అది వరకు ఎల్లో పడేయమని అనేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు, ఫ్యాట్ వస్తుంది. సో ఫ్యాట్ రాకుండా ఉండాలంటే మీరు ఎగ్ వైట్ మాత్రమే తింటే సరిపోతుంది, ఎగ్ ఎల్లోని పడేయాలి అని చెప్పి అలా చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ అది పాటిస్తూనే ఉన్నారు. అదే అది అంత అక్కర్లేదు. కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే ఫ్యాట్ అంత తగ్గించక్కర్లేదు. ఎల్లో ఇస్ గుడ్ అని చెప్తున్నాం. సో ఏదైనా కూడా మన రైస్ మీదే చాలా అదే మన బాడీని బాగా ట్యూన్ అయిపోయి మనకి తేడా తెలిసిపోతుంది, మనకే తెలుస్తుంది ఏం తింటే బాడీ ఎలా ఉందో అని. దానికి ట్యూన్ అయి ఉంటే యు ఆర్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ ఓన్ బాడీ. అది ట్యూన్ అవటం నేర్చుకోవటమే మెయిన్. సో ఏదైనా కూడా మన తిండిని మన చేతుల్లోనే ఉంటుంది, మన బాడీ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. అది చేయాలంటే అది కూడా మన చేతిలోనే ఉంటుంది. అది మనసుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి
నిన్నేం తిన్నాను ఇవాళ ఎందుకు ఇలా అనిపిస్తుంది అని హ్మ్. ఆలోచిస్తే తెలుస్తుంది, అయ్యే తెలుస్తాయి అన్నీ. అండ్ వాట్ అబౌట్ బిర్యానీస్ మ్యామ్? బిర్యానీస్, మండీస్ ఇవన్నీ చాలా వరకి వాళ్ళు బయట ఫుడ్ అంటే చాలా వరకి కొన్ని మ్మ్. రోజుల ముందు చూసుకున్నట్టయితే ఓన్లీ బాయ్స్ మాత్రమే వెళ్ళి వాళ్ళు తినేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే యూత్ అసలు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా దే ఆర్ మ్మ్. హ్యావింగ్ బిర్యానీస్ అండ్ మండీస్. ఇన్ని ఎన్ని ఫుడ్స్ ఉన్నాయి అన్ని ఫుడ్స్ వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. మ్మ్. దీనివల్ల హెల్త్ పరిస్థితి ఏంటంటారు? అంటే అదే మనం అనుకున్నట్టు అంత తింటే అంత బర్న్ చేయగలిగితే ఆ రోజు యాక్టివిటీతో పర్వాలా. మ్మ్. లేకపోతే బిర్యానీ ఈజ్ ఫుల్ ఆఫ్ రైస్ అండ్ సమ్ స్పైసెస్. అవును. సమ్ స్పైసెస్ ఆర్ గుడ్ అంటున్నాం కానీ అసలు ఏం తింటున్నావు, బిర్యానీ తిన్నాక నీకు ఎలా ఉంది, మ్మ్. హౌ ఆర్ యూ ఫీలింగ్. అది ఇంతంత హోల్ ప్లేట్ ఆఫ్ బిర్యానీ తినక్కర్లేదు, చిన్న శాంపుల్ లాగా చిన్న కప్పు తింటే ఏమవ్వదు. ఏదైనా అతిగా చేయటం అనేదే కదా మనకి ఎప్పుడైనా అది ప్రాబ్లం అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇదే. వన్స్ ఇన్ వైల్ అంటే వన్స్ ఇన్ వీక్ తినొచ్చా మ్యామ్? తప్పకుండా అమ్మా. వన్స్ ఇన్ వీక్ తినొచ్చు. ఆ రోజు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి అంతే. తినొచ్చు కానీ కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. అంతే. రైట్ మ్యామ్. అండ్ విటమిన్ డి, విటమిన్ B12 లోపం వల్ల ఎంత పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? బాగా రెండు మన సెల్యులర్ లెవెల్లో ఈ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడంతా రీసెర్చ్ అంతా మైటోకాండ్రియా, న్యూక్లియస్, టెలిమేర్స్, ఏజింగ్లో వాటిలో ఏం జరుగుతుంది వాటిని రివర్స్ చేయడంలో ఈ డెఫిషియన్సీస్ తొందరగా ఏజింగ్ చేస్తున్నాయి వాటిని, మైటోకాండ్రియాని వాటిని అని. వైటమిన్ డి ఆల్సో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కాల్షియము, విత్ కాల్షియం అండ్ బోన్స్, ఇమ్యూనిటీకి అవని. B12 ఏమో గుడ్ బ్లడ్ సరిగ్గా ఉండాలంటే ఎనీమియా ప్రివెన్షను వాటన్నిటికీ కావాలని. అన్ని వైటమిన్స్ అన్ని మినరల్స్ ఉండటం మనకు సరిపడా ఉండటం అనేది చాలా ఇదమ్మా. అంటే మ్యామ్ నేను చాలా వరకు వింటున్నా ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అసలు ఏంటిది అసలు? చాలా వరకు ఫిష్ తింటే మాత్రమే, ఫిష్ ఆయిల్లో ఫిష్ తింటే మాత్రమే మనకి ఇది దొరుకుతుంది, లేకపోతే ఇది అసలు బయట దొరికే ఛాన్సే లేదు అని అని అంటున్నాను. ఎక్కువ అదే మెయిన్ సోర్స్ అని చెప్తున్నాము. వెరీ ఫ్యూ అవకాడో అనే దాంట్లో కొద్దిగా ఉంటుందని. అది ఇక్కడ అంతగా లేదు, అమెరికాలో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది, విజయవాడలోనే దొరుకుతుందంటే హైదరాబాద్ మస్ట్ బి ఈజీ టు గ్రో కూడా చేయడానికి పాసిబిలిటీ అంటున్నారు ఈ మధ్య. అవకాడో అలాంటి వాటిలో కొద్దిగా ఉంటుంది, లేకపోతే సప్లిమెంట్స్ లాగా వస్తున్నాయి వాటిల్లో గుడ్ సోర్స్ విచ్ మై కంపెనీ ఈజ్ మేకింగ్ ఏ బెటర్ సోర్స్ అని. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ విత్ ఫిష్ ఆయిల్ సోర్సెస్. ఫిష్ తిన్న వాళ్ళకి అది కొద్దిగా ప్రాబ్లంగా ఉండొచ్చు, బట్ యాజ్ ఎ సప్లిమెంట్ ఒక క్యాప్సూల్ తీసేసుకోవటం వేరు, ఫిష్ తినటం వేరు కదా. అంటే అది మనకి డైరెక్ట్ తిన్నది వేరే ఉంటది, అది ఏమంటారు దాని ఫ్లేవర్ తో తిన్నది వేరే ఉంటది కదా. అది క్యాప్సూల్లో ఉండే ఫ్లేవర్ కూడా ఉండదు దానికి. సో ఇది ఎంతో కొంత అది ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అనేది చెప్తున్నాం. అంటే భారతీయ మహిళల బాడీ డిజైన్ అనేది అసలు ఎట్లా అంటే మజిల్ పరంగా కావచ్చు మ్యామ్, బోన్స్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా మనం మనం తట్టుకుంటామంటామా? ఏదైనా కూడా అట్లా డిజైన్ యాక్చువల్గా బయోలాజికల్గా ఉమెన్కి మెనోపాజ్ 50sలో వస్తే, మెన్కి అదే హార్మోన్ చేంజెస్ 60 దాకా రావు. వాళ్ళు దాన్ని యాండ్రోపీనియానో లేకపోతే అట్ట మెనోపాజ్ బదులు యాండ్రోపాజ్ అట్ట అంటున్నారు, ఊరికి ఏదో ఒకటి అనాలని. మెనోపాజ్ బదులు మేల్ మెనోపాజ్ అని. అది కొంచెం లేటుగా వస్తుంది వాళ్ళకి, అందుకని వాళ్ళ మజిల్ మ్యాస్, బోన్ స్ట్రెంగ్త్ అప్పుడు దాకా తగ్గవు. ఉమెన్ స్టార్ట్ లిటిల్ ఎర్లియర్. ఇప్పుడు ఈ మిగిలిన చేంజెస్ వల్ల కానీ ఏదన్నా కానీ, నేను మొన్న 30 ఏళ్ళ అమ్మాయి మెనోపాజ్లో ఉండటం చూశాను. ఒక సెట్ ఆఫ్ ట్విన్స్ ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా కావాలని వచ్చినా కూడా అప్పటికే మెనోపాజ్ లెవెల్స్ వచ్చేసినాయి హార్మోన్స్. ఆ ఓవరీస్ని రీజనరేట్ చేయడానికి లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ హ్యాపెనింగ్. దానిలో గ్రోత్ హార్మోన్స్ ఇవ్వటం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలు ఇవ్వటం అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆవిడకి కూడా ఏదన్నా అలాంటివి ట్రై చేద్దామని. ఎర్లీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? న్యాచురల్గా ఆవిడకి ఏమీ పెద్ద హై రిస్క్ ఫ్యాక్టర్స్ సరిపడా వెయిటే ఉంది, బాగానే ఉంది, 30 ఏళ్ళే. దీనివల్ల ఇలాంటివి అవుతున్నాయని మనం చూసుకోవాలి మ్యామ్. అంటే దీనివల్ల ఇలాంటివి అంటే పీరియడ్స్ మిస్ అవుతుంది తనకి తెలుస్తుంది. ఎందుకని వస్తే హార్మోన్స్ చేస్తే అన్ని మెనోపాజల్ లెవెల్లో వచ్చేస్తున్నాయి.
అది కూడా అంటే ఇవన్నీ దానికి కారణాలంటూ మనకి తెలీదు. కొంత జెనెటిక్ ఉండొచ్చు. గో బ్యాక్ టు ద హిస్టరీ ఎక్కడ కనపడలే ఆవిడ దానికైతే. స్టిమ్యులేట్ చేయటానికి గానీ, ఆ ఓవరీలో గ్రోత్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయటము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలు ఇవ్వటం ఇవన్నీ స్టడీస్ జరుగుతున్నాయి. 45% రిజల్ట్స్ అని చెప్తున్నారు. 100% రావు గానీ. చాలా చాలా విన్నాను నేను. పాతకాలంలో 42 ఇయర్స్‌లో 45 ఇయర్స్‌లో గూడా పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు అని ఉంటారు. చెప్పేసి. కానీ ఇప్పుడు 30స్ వచ్చేసరికి అమ్మాయిలు కన్సీవ్ అవ్వడమే చాలా కష్టం అవుతుంది. అందరికీ కాదు, అలా రేర్ అంటే పర్సెంటేజ్ పర్సెంటేజ్. పర్సెంటేజ్ ఎక్కువైపోయింది. ఏంటి అసలు అని చెప్పేసి. అంటే అప్పుడు కూడా డేటా అంత కరెక్ట్‌గా లేదమ్మా. 45 వాళ్ళందరూ అంత ఫర్టైల్‌గా ఉన్నారని కాదు. అప్పుడు ఒకళ్ళిద్దరైనా దాన్ని ఏదో సెన్సేషనల్‌గా చెప్పటం అనుకోవటమే కానీ, కాకపోతే అప్పుడు వరుసనే ప్రెగ్నెన్సీలు 11, 12 మందికి పుట్టేవాళ్ళు. పుట్టేవాళ్ళు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. పెద్ద ఫ్యామిలీస్ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది అసలు బై చాయిస్ వద్దనుకుంటున్నారు. కొంత వాడటము, కొంత లైఫ్ స్టైల్‌లో ఈ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ వేరీస్ ఫ్రమ్ 45 to 55 అంటాం. యావరేజ్ 50 అంటాం. 40లో కూడా చూస్తాం. నిన్న 30లో కూడా చూశానని చెప్తున్నాను కదా, ఎప్పుడైనా జరగవచ్చు. అది ఉమెన్‌కి ఏదర్ స్ట్రెస్ వల్ల కానీ, అదర్ వాటి వల్ల కానీ మెనోపాజ్ కొంచెం తొందరగా వస్తుంది. మెన్ కంటే కూడా హార్మోన్ చేంజెస్ అనేవి తొందరగా జరుగుతున్నాయి. రైట్. భారతదేశంలో ఎక్కువ మంది ప్రాణాలు తీస్తున్న సైలెంట్ డిసీజ్ ఏది? బాగా అసలేమి సిమ్టమ్స్ లేకుండా ఉండేవి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్. మీరు వెళ్ళి చెక్ చేయించుకుంటే తప్ప బ్లడ్ ప్రెషర్ ఉందని, తలనొప్పి ఉందనో ఏదో వెళ్తే ఒక్కోసారి కనపడుతుంది. డయాబెటీస్ కూడా చాలా పెరిగేదాకా అన్లెస్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోకపోతే తెలియకపోవచ్చు. ఈ రెండు అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసి ఎర్లీ డెత్కి కారణాలు అయ్యాయి. ఈ రెండు బాగా ప్రామినెంట్ కాజెస్ అని చెప్తాం. జాగ్రత్తగా ఉండాలి వాటి గురించి. ప్రివెన్షన్ వాటికి కూడా డైట్ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఇయర్కి ఒకసారి తప్పకుండా. లేకపోతే ఏం సిమ్టమ్స్ ఉన్నా ఏమున్నా నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళి చూపించుకోవటం. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేయించుకోవాల్సిన చెకప్స్ ఏవి? మెయిన్గా బ్లడ్ టెస్ట్లుగా కొన్ని, హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ టెస్ట్, అవన్నీ బ్లడ్ టెస్ట్లో వస్తాయి. 40 దాటిన వాళ్ళకి ఉమెన్కి మ్యామోగ్రాము, 50 దాటిన వాళ్ళకి డెక్సా స్కాన్, 55 దాటిన వాళ్ళకి కొలనాస్కోపీ అని కోలన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడానికి చేస్తాము. ఇవన్నీ తప్పకుండా ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళందరూ చేయాల్సిన విషయాలు. గూగుల్ చూసి మందులు వేసుకోవడం ఎంత ప్రమాదకరం? గూగుల్లో కూడా రకరకాల వెబ్సైట్స్ ఉంటున్నాయి. కొంచెం సైంటిఫిక్ బేసిస్ ఉంటాయి. అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుని వాళ్ళ అడ్వైస్తో తీసుకోవటం. యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్స్ రాదర్ దెన్ ట్రయింగ్ టు టేక్ యువర్ హెల్త్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. సగం రైట్ జరగవచ్చు, సగం ఇది అవ్వచ్చు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచిది. గూగుల్లో కూడా రకరకాలు ఉంటున్నాయి. అందుకని జెనరిక్గా గూగుల్ అన్నీ బాగా చెప్తుందని లేదు. కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, అది వరకటి మీద ఇంకొంచెం బెటర్ అయింది. కానీ ఇంకా శాంతం మెడికల్ జర్నల్స్ అంత యాక్యురసీ ఉన్నది కదా. హెల్త్ ఇన్సూరెన్స్ కంటే హెల్త్ ప్రివెన్షన్ ఎందుకు ముఖ్యం? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి జబ్బులు వస్తే ట్రీట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టేది ఇన్సూరెన్స్. హెల్త్ ప్రివెన్షన్ అంటే అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవటం. దానికి ఇన్సూరెన్స్ కట్టకపోవచ్చు, మనం స్పెండ్ చేయాల్సి రావచ్చు. బట్ దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్కి కానీ, మనకి ఓవరాల్ హెల్త్కి కానీ. అసలు ఆ రెండింటికి అస్థి మస్కాంతరం అంత తేడాలాగా రెండింటికి కంపారిజనే లేదు. కాకపోతే హెల్త్ బాగా చూసుకుంటే ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయటం వల్ల ఎప్పుడైనా ఏదొచ్చినా మనకి డబ్బులు లేక చేయించుకోలేకపోవటం అనేది ఉండకుండా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అనేది చాలామందికి అది గుడ్ ఫీలింగ్ టు ఐ హ్యావ్ ఎ గుడ్ ఇన్సూరెన్స్, దే విల్ కవర్ అనుకుంటే. అది లేదంటే అన్ని చేతిలో పడాలంటే మనకు ఉన్నాయా లేవా, మన రిసోర్సెస్ ఏంటి అన్నీ చూసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే మీరు చెప్పే గోల్డెన్ ఫార్ములా ఏంటి? లైఫ్ స్టైల్ అనేది గుడ్ డైటరీ హ్యాబిట్స్, గుడ్ సోషల్ రిలేషన్షిప్స్, మెడిటేషను,
అండ్ ప్రివెంటేటివ్ థింగ్స్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చాలా రీసెర్చెస్ వస్తున్నాయి. కీప్ అప్ విత్ ఇట్ అండ్ కీప్ అప్ విత్ ఎ డాక్టర్ దట్స్ కీపింగ్ అప్ విత్ దెమ్. అండ్ ఫుడ్ విషయానికి వస్తాం మ్యామ్, చాలా వరకు ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేవి చాలా, అసలు ఏ ఫుడ్లో ఏ వెజిటబుల్ తీసుకున్నా పెస్టిసైడ్ లేకుండా, అది వాడకుండా ఏ వెజిటబుల్ బయటికి రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే వెజ్జెస్ తింటే చాలా మంచిది అంటాం. కానీ ఈ టైంలో మరి ఇలాంటి ఫుడ్ తింటుంటే పెస్టిసైడ్స్ వల్ల కూడా మన ఆరోగ్యం పాడవుతుంది కదా, ఎందుకంటే దాంతో వచ్చిన పంట కాబట్టి. ఏంటంటే బాగా ఇంట్లో వాష్ చేసుకోవటం నేర్చుకోవాలి. వీలైనంత వరకు మనం స్థలం ఉంటే పండించుకోవటం. ఇంట్లోనే పండించుకుంది. అప్పుడు యు ఆర్ 100% షూర్ ఇది ఆర్గానిక్ అని. లేకపోతే బాగా రిలయబుల్ ఆర్గానిక్ కొనుక్కోవటం. దానికి కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ దానికి మాకు ఆర్గానిక్ అంటే అక్కడ అమెరికాలో FTA అప్రూవ్ చేసేది అది ఆర్గానిక్ అని చెప్పేది. ఇక్కడ నాకు ఎవరో చెప్తున్నారు కొంచెం చిల్లులు అవి పడిన వెజిటబుల్స్ పక్కన పెట్టి అవి ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. ఎందుకంటే పెస్టిసైడ్స్ చల్లలేదు కాబట్టి అవి ఉన్నాయి. అయ్యయ్యో! సో దీన్ని కూడా బిజినెస్ చేశారనమాట అయితే. అంటే మరి చూసుకోవాలి. ఆర్గానిక్ అనేది దొరుకుతాయి. లేకపోతే ఆ వినిగర్, ఎక్స్ట్రా వాషింగ్లు అవి చేస్తే ఆ పెస్టిసైడ్స్ పోయేదానికి అవన్నీ గూగుల్లో బాగానే ఇస్తున్నారు. హౌ టు వాష్ వెజిటబుల్స్ అని, ఆల్కలైన్ వాటర్ అని, వాటితో చేయటం వల్ల అయిపోతాయని. దానికి మనం అవేర్గా ఉంటే, కాన్షియస్గా ఉంటే వీ కెన్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ది సర్ఫేసే కదా. మ్యామ్ చాలామంది పెళ్ళి అయ్యాక ప్రెగ్నెన్సీ రావడం చాలా సాధారణం. కానీ ఈ ప్రెగ్నెన్సీని వచ్చినప్పుడు జాగ్రత్తలు అనేవి చాలామందికి తెలియక మిస్‌క్యారేజెస్ అనేవి చాలా ఎక్కువైపోతుంది. సో అసలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్ని మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి అసలు? ప్రెగ్నెన్సీ అనేది వెరీ ప్రెషస్ టైం ఫర్ ఉమెన్. అది నార్మల్గా వచ్చిన IVFతో వస్తే ఇంకా డబుల్ ప్రెషస్ అంటాం. ఎందుకంటే చాలా కష్టపడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన ప్రెగ్నెన్సీ. నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఇట్స్ సంథింగ్ టు సెలబ్రేట్. ఇట్స్ ఏ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగుంటాయని. అందుకని వెంటనే పీరియడ్ మిస్ అవ్వగానే 10 రోజులు లేట్ అవ్వగానే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చేస్తుంది. అది రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ అమ్మాయి, నాన్నయ్యి, వాళ్ళ చుట్టాలయ్యి అవన్నీ తీసుకుని వెళ్ళి చెకప్లు చేయించుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్లు అన్నీ చేస్తాము. అవన్నీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకుని ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఒకటి ఎక్కువ తీసుకోమంటాము. కొంత వైటమిన్స్, ప్రీనేటల్ వైటమిన్స్ అని, డైట్ అన్నీ వి స్పెండ్ లైక్ ½ అవర్ టు గో ఓవర్ డూస్ అండ్ డోంట్స్ అవన్నీ చేస్తాం. అవన్నీ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అబౌట్ మిస్క్యారేజ్ ప్రివెన్షన్ అనేది 1 in 5 ప్రెగ్నెన్సీస్ అంటే 20% ఆఫ్ ప్రెగ్నెన్సీస్, no matter what you do, you can stand on your head and try to prevent that. They end up in a miscarriage. ఎందుకంటే ఎవ్రీ ఎగ్ దట్ స్టార్ట్స్ ఎ ప్రెగ్నెన్సీ ఆర్ ఎవ్రీ స్పర్మ్ దట్ స్టార్ట్స్ ఎ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ టు బిగిన్ విత్. ఇట్స్ ఎ నేచర్స్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్ దట్స్ నాట్ పర్ఫెక్ట్. So we try to let it happen. We help the process to happen. We look for heartbeat if it's not there. బ్లీడింగ్ హెవీగా ఉంటే ఒక్కోసారి DNC చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేసినా కానీ దట్ ఈజ్ నాట్ సంథింగ్ దే హ్యావ్ డన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. దే డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. బట్ ఇఫ్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ 3 times in a row, we think it's more than 20%. That's called habitual miscarriage. అప్పుడు we look for causes and genetic things on the mother and father. అలాంటి మనం చేసే జాగ్రత్తల కంటే ఆ జీన్స్కి వీ క్యాంట్ కంట్రోల్ కాబట్టి అలా ఏమన్నా ఉన్నాయా వాటి కోసం చూడటం అవన్నీ చేయాలి. అదర్ దెన్ దట్ ఈ మిగిలిన 80% దే గో ఆన్ టు నార్మల్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ త్రూ ద ప్రెగ్నెన్సీ, good diet, healthy weight gain, taking the vitamins, doing all the tests, again doing ultrasounds to check if the baby is completely normal. We recommend at least 4-5 scans and then later on growth scans అని. మనం ఊరికే అది వరకు హైట్ మెజర్ చేసేవాళ్ళం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ ప్రిసైజ్ ఇన్ గివింగ్ ద వెయిట్ ఆఫ్ ద బేబీస్ బై డూయింగ్ ఆల్ ద మెజర్మెంట్స్.
amniotic fluid, placental circulation, అవన్నీ చూడటం వల్ల we have lot of insights into the baby in utero, that it is doing well, growing well. లేకపోతే ఇంకా ఎక్కువ మానిటరింగ్ చేయటము, తొందరగా డెలివరీ చేయాల్సి వస్తే చేయటము. సో వీ ప్రివెంట్ స్టిల్ బర్త్స్ అలా చేయటం వల్ల బేబీ లోపల పోవటం అలాంటిది ప్రివెంట్ చేయగలుగుతాం. అది హెల్తీ బేబీ అని కన్ఫర్మ్ అయినాక అవన్నీ లేకుండా చేయటం అనేది పెద్ద విషయం. అది గుడ్ ప్రీనేటల్ కేర్ని బట్టి ఉంటుంది. అది అంటే కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే మిస్‌క్యారేజ్ అవుతదో నెక్స్ట్‌ది కూడా కొన్ని 3 రోజులు వరుసనే అయితే మేము హ్యాబిచువల్ మిస్‌క్యారేజ్ అంటాం. హ్మ్. రెండోది కూడా 1 in 5 అంటే దెర్ ఈస్ ఎ నార్మల్ ఛాన్స్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్. జాగ్రత్తగా చూస్తూ ఉంటాము. బట్ నార్మల్ బేబీ ఉండి 4 months దాకా క్యారీ అయ్యి అప్పుడు పోతే సర్విక్స్ కొంచెం వీక్గా ఉండటం వల్ల సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అని స్టిచ్ చేయటం అది జరుగుతుంది. ఇవన్నీ అండర్ మెడికల్ కేర్ వెళ్ళాల్సిందే. ఇవన్నీ దే ఆర్ కన్సిడర్డ్ హై రిస్క్. We put a stitch around 12 to 14 weeks after we see that it's a normal baby and అన్నీ బాగున్నాయి అనేటప్పుడు స్టిచ్ చేసేస్తే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమంటాం. హుహు. హెవీ యాక్టివిటీస్ అవి లేకుండా మోడిఫైడ్ బెడ్ రెస్ట్ అని కొంచెం జాగ్రత్తగా ఉండమంటాం. అంత శాంతం పడుకోమని ఎక్కువ చెప్పం. రైట్ మ్యామ్. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్‌లోకి వెళ్దాము. అండ్ ఫస్ట్ చూస్తే షుగర్ పూర్తిగా మానేయాలా? ఎంత తక్కువ తింటే అంత మంచిది. 0 కాకపోయినా, 0 చాలా మటుకు కష్టం అవుతుంది. ఎక్కడో చోట ఎంతో కొంత షుగర్ ఉంటాం. నేను ఎక్కువ గ్రీన్ టీ తాగినా అందులో కొంచెం తేనేసి ఇస్తున్నారు ఇప్పుడు. అది అందులో 5 grams అట్ట. 0 కాకపోయినా మొత్తం రోజంతట్లో ఒక 20 grams కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే స్టిల్ హెల్తీ అని. రైట్. రోజుకు 10,000 స్టెప్స్ తప్పనిసరిగా నడవాలా? అది కూడా ఎప్పుడు చెప్పేది మేము వేరీడ్గా ఉండాలి. 10,000 స్టెప్స్ కాకపోయినా ఎన్ని స్టెప్స్ అయితే ఇంకా మిగిలిన మజిల్స్ని వర్క్ చేసేటట్టు. 10,000 ఈజ్ గుడ్, బట్ ఇట్ టేక్స్ మోర్ దెన్ అన్ అవర్ ఐ థింక్ ఫర్ మోస్ట్ పీపుల్. అది ఒక్కటే చేసే బదులు వేరే కూడా చేస్తే ఇంకా మంచిది. కాఫీ మంచిదా చెడ్డదా? 1 cup of coffee is good అని ఈవెన్ ఇన్ లాంజివిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈవినింగ్ 4 తర్వాత మానేయటం మంచిది. ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి. కెఫిన్ ఈజ్ ఎ స్టిమ్యులెంట్. అందుకని వీ డోంట్ వాంట్ స్టిమ్యులెంట్ ఆఫ్టర్ 4, 5 అలా కాకుండా స్టిల్ గో విత్ యువర్ బాడీ, విత్ యువర్ ఫ్లో. ఒక కప్ ఆఫ్ కాఫీ ఈజ్ గుడ్. సెకండ్ కప్ మేబీ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్స్ హెల్పింగ్ యూ, గో విత్ యువర్ బాడీ ఆన్ దట్. రైట్. రైట్. మల్టీవిటమిన్స్ అవసరమా? మల్టీవిటమిన్స్ అంటే చాలా వస్తున్నాయి. మన డైట్ అంత కంప్లీట్గా ప్రతి ఒక్క వైటమిన్ వచ్చేటట్టు అన్నీ చూసుకొని తినడం చాలా కష్టం కాబట్టి తీసుకోవటం వల్ల నష్టం లేదు. హెల్తీ వాటిల్లో ఉన్న వాటిల్లో కొంచెం మంచి బ్రాండ్లు అవి చూసుకొని తీసుకుంటే మస్ట్గా అది బాగా హెల్తీగా తినే వాళ్ళకి రోజు అదేదో మెడిసిన్ లాగా వేసుకోకపోయినా అప్పుడప్పుడు వేసుకున్నా నష్టం లేదు. గుర్తున్నప్పుడు వేసుకోవటం కానీ మంచి డైట్ తినేవాళ్ళకి. రైట్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ సరిపోతుందా? అందరికీ కాదు. యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లాగా, నార్మల్ వెయిట్ వాళ్ళకి కూడా మెటబాలిక్ సిండ్రోము, మెటబాలిక్ ఇది ఉన్న వాళ్ళకి, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ నిజంగా పనిచేస్తాయా? చాలా స్టడీస్ వచ్చినాయి వాటి మీద, చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ టెలిమేర్స్, మైటోకాండ్రియా, ఇటువై. అంతకుముందు ఇలాంటి స్టడీస్ ఎప్పుడు లేవు. ఈ లాస్ట్ 2 to 3 years నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టడీస్ ఆన్ దిస్ యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్. 50 అంటే 50 సంవత్సరాల తర్వాత జిమ్ మొదలు పెట్టవచ్చా? తప్పకుండా. ఎనీ ఏజ్ యూ కెన్ స్టార్ట్. ఐ స్టార్టెడ్ ఆఫ్టర్ 60 అనుకోవచ్చు ఆల్మోస్ట్. నైస్. మహిళలు వెయిట్ ట్రైనింగ్ చేయాలా? తప్పకుండా చేయాలనేది. యూజ్ విత్ కామన్ సెన్స్, రైట్ వెయిట్స్, రైట్ ఎక్సర్సైజెస్. బికాజ్ సార్కోపీనియా వస్తుంది కాబట్టి మజిల్ స్ట్రెంగ్థనింగ్ హ్యాపెన్స్ విత్ వెయిట్ ట్రైనింగ్. రైట్. రాత్రి 10 తర్వాత భోజనం ప్రమాదకరమా? ప్రమాదకరం కాదు. డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్ వల్ల ఈ స్లీప్ లెస్. బెటర్ టు ఈట్ బై 6 or 7 2 hours బిఫోర్ యూ గో టు బెడ్ అనేది
నార్మల్ డైజెషన్కి వాటికి బాగా ఉపయోగపడుతుందని చెప్తాం. 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలంటే ఒక్క అలవాటు మాత్రమే చెప్పాలంటే మీరేం చెప్తారు? లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్టైల్. గుడ్ లైఫ్ స్టైల్. రైట్. ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి అమలు చేయాల్సిన 5 ఆరోగ్య అలవాట్లు చెప్పండి అంటే అవి పాటిస్తే జీవితంలో పెద్ద మార్పులు వస్తుందంటే మీరేం చెప్తారు? ఫండమెంటల్ పిల్లర్స్ ఈజ్ ఎక్సర్సైజ్, డైట్. దాని తర్వాత ఇయర్లీ చెకప్స్, దాని తర్వాత ప్రివెంటేటివ్ ఎగ్జామ్స్, దాని తర్వాత సప్లిమెంట్స్ యాజ్ నీడెడ్ అండ్ బీయింగ్ ట్యూన్ టు యువర్ బాడీ విల్ హెల్ప్. రైట్ మ్యామ్. రైట్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకు ఎన్ని డౌట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మీరు చాలా ఓపిక్గా మాకు ఆన్సర్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ థ్యాంక్ యూ. here and do this for you.